మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీస్ అంటే ఇష్టం? నాకు పర్సనల్గా అయితే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఈసారి వితౌట్ హర్ని నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను అనమాట. ఓన్లీ నేను, మమ్మీ అండ్ డాడీ అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ వైబే, బట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అన్ని క్వశ్చన్స్తో అయితే నేనైతే ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. సో మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు లైక్ ఎక్కడికి వెళ్తున్నానో, గెట్ రెడీ విత్ మీలో చెప్పాను కదా. సో ఎస్, వీఆర్ గోయింగ్ టు షిరిడి. ఎవ్రీ ఇయర్ వెళ్ళడం ఇస్ లైక్ కంపల్సరీ. సో ఈసారి నా 10th తర్వాత అస్సలు ప్లాన్లో లేకుండే, ఎస్ కానీ ఫైనల్గా అయితే వెళ్ళామన్నమాట. సో అలా అయితే నా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ట్రైన్ అయితే నైట్ 7:30కి అలా అయితే ఎక్కామన్నమాట. సో దట్ మనం మార్నింగ్ 6:30కి అలా రీచ్ అయిపోతాము నాగర్సోల్కి. సో ఈసారి అయితే నా ట్రైన్ జర్నీ స్మూత్గా అయిపోయింది అనమాట. అండ్ ఈసారి అయితే నిద్ర కూడా మంచిగా పట్టిండే. సో మంచిగా పీస్ఫుల్ ఒక స్లీప్ కూడా అయిపోయిండే. అండ్ ఏం చిరాగ్గా అనిపించలేదు, మంచి స్మూత్గా అయిపోయింది ఈసారి అయితే నా ట్రైన్ జర్నీ. ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా కూడా అనిపించలేదు. సో ఇట్ వాస్ గుడ్. సో దాని తర్వాత మార్నింగ్ నాగర్సోల్కి అయితే అర్లీగానే రీచ్ అయిపోయాము అనుకుంటా, లైక్ 6:30 అరౌండ్ అనుకుంటా. సో దాని తర్వాత మనకి షిరిడికి వెళ్ళడానికి క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఆ క్యాబ్లో ఇంకా షిరిడికి అయితే వెళ్ళాము. అండ్ మీకు నా ప్రీవియస్ ఇయర్ బ్లాగ్ చూస్తుంటే ఇదే హోటల్లో స్టే చేసింది. సో సేమ్ హోటల్ తీసుకున్నాము. అండ్ ఈసారి మేమేం లైక్ ఎక్కువ డేస్ ఉండడానికి రాలేదు, జస్ట్ హాఫ్ డే అలా ఉండడానికి. సో ఎక్కడికి వెళ్ళాము అండ్ ఏంటి అదనేది మీకు నెక్స్ట్ పార్ట్లో వస్తుంది అనమాట. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్.